అపోస్తల కార్యములో 20వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఐతుకు అనొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఇతడు మరణకరమైన నిద్ర అంటారు దాన్ని. ఆ నిద్ర అతని చావుకొచ్చింది. ఒకవేళ ఆ రోజు వాక్యం ఏనుంటే అతని జీవితం మారేదేమో. చాలాసేపు పౌలు బోధిస్తూనే ఉన్నాడు. ఇప్పట్లాగా ఒక టైం పెట్టుకొని అరగంట 20 నిమిషాలు 1 గంట సేపు వాక్యం వింటాం మనం. కానీ అప్పుడు గంటలు తరపడి కదా, ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు, రాత్రి మొదలు పెడితే ఉదయకాలం వరకు అనేక సంగతులను వారు బోధిస్తూ వారు ఆ యొక్క పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఐతుకు అనే యవనస్తుడు చనిపోవడానికి కారణము అతనికి కలిగిన ఆ నిద్రనే. చాలామంది మందిరానికి రమ్మంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో వాళ్ళ ఆస్తులు రాసిమంటున్నట్టు. నేను నిజం చెప్తున్నాను, వాళ్ళ జీవితాల్లో మార్చడానికి వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపడానికే మందిరానికి రమ్మని పిలుస్తూ ఉంటారు. ఈరోజు మనం ఏమనుకుంటాం, మాకు పనులు లేవా, మా ఇంట్లో పరిస్థితులు బాగలేవు. అమ్మా, ఎందుకు ఆటంకాలు వస్తాయి తెలుసా, ఎందుకు సమస్యలు వస్తాయి తెలుసా, ఎందుకు నువ్వు మందిరానికి వెళ్ళడానికి ఆటంకం కలుగుతుందో తెలుసా, ఎందుకు నీ ఇంట్లో గొడవలు వస్తాయి తెలుసా, ఎందుకు నీ ఇంటిలో కష్టమో నష్టమో వస్తుందో తెలుసా. అప్పుడే నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడే ఆ సమస్య ఎందుకు వస్తుందో తెలుసా. నీ బ్రతుకు మారుతుందని తెలుసు కాబట్టి, నీ జీవితం మారుతుందని తెలుసు కాబట్టి నిన్ను ఆ మందిరములోనికి వెళ్ళనివ్వడు. నువ్వు ఆ వాక్యం విన్నా నీకు అర్థం కాకుండా చేస్తాడు. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, మనం వాక్యం వింటా ఉంటే పక్క నుంచి శోధకుడు మన మైండ్ని చాలా డైవర్ట్ చేస్తూ మన మనస్సును పూర్తిగా వేరే వైపు నడిపిస్తూ ఉంటాడు. మనం ఇక్కడ కూర్చొని ఉంటాం కానీ వాక్యం వినటం లేదు, ఇక్కడే కూర్చున్నాం కానీ వాక్యమును వినటం లేదు, దేవుని వాక్యం నీకు అర్థం అవటం లేదు, ఆ వాక్యం నీ హృదయంలో సెటిల్ అవ్వటం లేదు, ఆ వాక్యము ద్వారా నీవు శక్తిని పొందటం లేదు, ఆ వాక్యము ద్వారా అభిషేకమును పొందటం లేదు, ఆ వాక్యము ద్వారా జ్ఞానమును పొందటం లేదు, ఆ వాక్యము ద్వారా నీ బ్రతుకును మార్చుకోవటం లేదు. ఎందుకో తెలుసా, అప్పుడే ఎవరో నిన్ను డిస్టర్బ్ చేస్తారు, అప్పుడే ఎవరో నవ్వుతారు, అప్పుడే ఎవరో నిన్ను పలకరిస్తారు, అప్పుడే ఎవరో నిన్ను డిస్టర్బ్ చేస్తారు. వాక్యము వినే నీవు సెకండ్స్లో డిస్టర్బ్ అయిపోయి అపవాదికి నీ లైఫ్లోనికి చోటిస్తావు. హల్లెలూయా. శత్రువు నీ జీవితాన్ని నాశనము చేయడానికే వాడిని జీవితంలోనికి వచ్చాడు. నీ బ్రతుకును పాడు చేయడానికే వాడిని జీవితంలోనికి వచ్చాడు. ఆ యవనస్తుడు చూడండి, ఒకవేళ ఆ యవనస్తుడు గనక ఆ రోజు ఆ బలమైన వాక్యం వినుంటే ఒక గొప్ప సాక్షి అయ్యేవాడేమో, ఒక గొప్ప ప్రవక్త అయ్యేవాడేమో. ఆ రోజు యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో శిష్యులకు చెప్పిన మాట, శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్న మాట వారు గ్రహించి ఉంటే, వారు మెలకుగా ఉండి ఉంటే, వారు బలముగా ప్రార్థించి ఉంటే ఆ రోజు పరిస్థితులు వేరేలాగా ఉండేవేమో. ఈరోజు నీ ఇంటిలో పరిస్థితులు చక్కపడకపోవడానికి కారణం నీవు నిద్రపోతున్నావేమో, నీ బ్రతుకులో నష్టము రావడానికి కారణం నీవు నిద్రపోతున్నావేమో. రోజులు తరబడి ప్రార్థన లేని జీవితంగా మారిపోయిందేమో నీ జీవితం. రోజులు తరబడి నీ ఇంటిలో చీకటి కమ్ముకొని ఉన్నదేమో, నీ ఇంటిలో ప్రార్థన లేదేమో, నీ బ్రతుకులో వెలుగు రావట్లేదేమో. ఎందుకంటే సాటర్డే ఉండదు తెలుసా, చిన్న చిన్న నిరాశలతో వాడు అంటాడు, ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు వాక్యము, ఇంకెందుకు
ఏమైనా బ్రతుకు మారిందా, ఏమైనా పరిస్థితులు మారాయా అంటాడు వాడు. బ్రతుకు మారితేనే దేవుణ్ణి తెలుసుకుంటావా? బ్రతుకు మారితేనే దేవుణ్ణి ఆరాధిస్తావా? బ్రతుకు మారితేనే దేవుణ్ణి ప్రార్థిస్తావా? మత్తయి సువార్త 14వ అధ్యాయము 28, 29 చదువుకుందాం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్ద వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. చాలమ్మా. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఆ సందర్భం ఎలాంటిది అంటే, గలిలయ సముద్రములో తుఫాను చేత భయముతో కేకలు వేస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు నీళ్లపైన నడుచుకుంటూ వస్తున్నాడు. అది చూసిన పేతురు, ఆయన కూడా నడవడానికి ఆశపడ్డాడు, నడవడం మొదలుపెట్టాడు. అయితే ఆయన ఎటు చూస్తున్నాడు? సముద్రంపై నడుస్తూ వారి వైపు వస్తున్నటువంటి అలలు, ఆ భయంకరమైనటువంటి శబ్దాన్ని చూసి భయపడినప్పుడు అతడు మునిగిపోతూ ఉన్నాడు. కేకలు వేశాడు, ప్రభువా నన్ను రక్షించు అని. యేసుక్రీస్తు కనికరబడి ఆయనను పట్టుకొని పైకి లేపాడు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఒకటి, నీవు శ్రమలో ఉన్నప్పుడు ఇదిగో యేసు నీకు తోడుగా ఉన్నాడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ సముద్రంలో యేసుక్రీస్తు నడిచి రావడం దేనికి అంటే, ఇదిగో నీవు మరణకరమైనటువంటి భయములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు నీళ్లపైన నడుస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని వారు చూశారు. ఆయన వలె నడవాలని ఆశపడ్డారు. అయితే ఆయన నడువు అన్నాడు. సాధారణంగా సముద్రంలో నీళ్ళపై నడవడం అంటే అది అసాధ్యం మనకి కదా. కానీ పేతురుని నడువమన్నప్పుడు ఆయన నడవడం ప్రారంభించాడు. నీళ్ళపై నడుస్తున్నాడు ఆయన. ఎవరండి ఆయన? పేతురు. ఉన్నట్టుండి ఆయన చూసింది ఏంటి? నీళ్ళని చూశాడు, గాలిని చూశాడు, శబ్దాన్ని విన్నాడు, భయం వేసింది ఆయనకి. ఈరోజు మనము కూడా దేవుడు ఉన్నాడు అని తెలుసు, దేవుడు కాపాడే దేవుడు అని తెలుసు, దేవుడు ఆదుకునే దేవుడు అని మనకు తెలుసు. అయినప్పటికీ ఎవరో చెప్తారు, లేదండి చచ్చిపోతాడు, లేదు 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 ఇట్లాంటి వాళ్ళు బ్రతకలేదు అంటే మనం చూసి భయపడిపోయి మన విశ్వాసాన్ని కోల్పోయి. అప్పటిదాకా నడిచిన పేతురు, అప్పటిదాకా ధైర్యంగా ఉన్న పేతురు సడన్గా భయపడ్డాడు. ఇంకా ఈ కష్టాల నుంచి బయటికి రారండి, అంతే. ఈ అప్పుల నుంచి బయటికి రాలేరులే. అప్పటిదాకా లేని భయం, అప్పటిదాకా దేవుని చూసినటువంటి వ్యక్తి, అప్పటిదాకా యేసుక్రీస్తు పైన నమ్మకం, అప్పటిదాకా ఆ యొక్క శక్తిని పొందుకునేటువంటి వ్యక్తి ఒక్కటే సెకండ్లో చూడండి, యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు, ఈయన నీళ్ళపైన నడుస్తున్నాడు. సందేహం రాగానే వెంటనే మునగడం ప్రారంభించాడు. అంటే ఈరోజు నీ బ్రతుకులో కూడా సందేహం ఎప్పుడైతే రాగానే వెంటనే నీ పరిస్థితులు తారుమారవుతూ ఉన్నాయి. వెంటనే మనలో ఒక నెగిటివ్ ఆలోచన వచ్చేస్తుంది. వెంటనే ఒక వ్యక్తిని చూడగానే, అరే చాలా మంచి వ్యక్తి, చాలా దేవుని భయం భక్తి ఉన్న వ్యక్తి, సడన్గా ఉన్నట్టుండి ఏదో నెగిటివ్ ఎవరో ఏదో చెప్తే ఇంకా వ్యక్తిని చూసినప్పుడల్లా అదే. యేసుక్రీస్తుని చూసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా మొదట ఏమన్నారంటే, ఆయనను మనిషే కదా, ఆయనలో అద్భుతాలు ఏంటి, ఆయన సూచక్రియలు చేయడం ఏంటి, ఆయన మరియ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, రకరకాలుగా ఆయన పైన మాట్లాడారు.
ఇంకా ఆయన పైన కొంతమంది అధికారులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీళ్ళు కలిసి కుట్రలు పన్ని నెగిటివ్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. వినండి, ఇదంతా శోధన. నేను చెప్పేది ఏంటంటే, నీ దేవుని పైన నీకున్న విశ్వాసము ఎట్టి పరిస్థితిలో ఏ విషయంలో కూడా తగ్గిపోకూడదు. ఎవరో ఇది అన్నారని, ఎవరో ఇది చెప్పారని నీ విశ్వాసము కోల్పోవద్దు. వారి మాటలకు నీ హృదయము ఎప్పుడు కూడా కృంగిపోవద్దు, భయపడొద్దు. దేవుడు ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడంటే దేవుడు చేస్తాడు, దేవుడు నిలబెడతాడు నీ కుటుంబాన్ని అంటే నిలబెడతాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడా అంటే తప్పకుండా స్వస్థపరుస్తాడు. కానీ నీలో ఉన్నటువంటి సందేహం, నీలో ఉన్నటువంటి అపనమ్మిక, డౌట్ నువ్వు తీసేయాలి.